ముఖ్యంగా ఈరోజు గడ్కరీ గారిని రాష్ట్రంలో పెండింగ్ ఉన్న జాతీయ రహదారుల మీద వారిని అడగానే ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చి సుదీర్ఘంగా ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోడ్స్ చాలా కాలంగా పెండింగ్ ఉండి వివిధ రీజన్లో ఇంకా కొన్ని స్టార్ట్ కాని విషయాలు, కొత్త రోడ్లు వారు కోరగానే స్పందించి ట్రాఫిక్ తగ్గింది, నాకు సంస్థకు నష్టం వస్తుందని చెప్పి చేయకుండా దాన్ని పెండింగ్ పెట్టినప్పుడు నేను అసలు పార్లమెంట్లో దాదాపు 10 సార్లు దీన్ని లేవనెత్తడం జరిగింది. గడ్కరీ గారు ఎన్నోసార్లు సమావేశమై ఆ సంస్థని అధికారులతో మీటింగ్ పెట్టాం. వారు చేయకపోతే దాన్ని రద్దు చేపించి నేషనల్ హైవేని టోల్ వసూలు చేసుకుంటూ ఇప్పుడు నేషనల్ హైవే వాళ్ళే మెయింటైన్ చేస్తున్న సందర్భంలో నేను కోరగానే నేను మళ్ళా ఎంపీ తర్వాత కన్సర్న్ మినిస్టర్గా వారిని కలిసినప్పుడు మొట్టమొదటి నా డిమాండ్ వెంటనే మీరు జిఎంఆర్ని రద్దు చేసి వాళ్ళకి సెటిల్ చేసి ఎన్హెచ్ఏనే టోల్ కలెక్షన్ చేస్తూ 6 లేన్గా ప్లస్ 2 సైడ్ సర్వీసులు అంటే 8 లేన్గా చేయాలని చెప్పి కోరినప్పుడు వెంటనే వారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఒక కన్సల్టెన్సీని నియమించి ఈ ఆగస్ట్ ఎండింగ్ అంటే ఈ మంత్లో ఎండింగ్ వరకు రిపోర్ట్ తీసుకొని టెండర్లు పెట్టి నేషనల్ హైవేనే మళ్ళీ 8 లేన్గా నిర్మించడానికి వారు ఒప్పుకొని అంతా ప్రాసెస్ చేసిన సందర్భంలో డిపిఆర్ సంస్థ కొద్దిగా ఆలస్యం అయితే లాస్ట్ మీటింగ్లో వచ్చినప్పుడు కానీ వారు హైదరాబాద్కు వచ్చినప్పుడు నేను కోరగానే దానికి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆగస్టు లోపల మీరు పూర్తి చేయాలని చెప్పి ఆ సంస్థను ఆదేశించి ఈ రోజు జరిగిన సమావేశంలో 2 మంత్స్లోనే టెండర్లు పిలిపించి హైదరాబాద్ ఇప్పుడున్న రోడ్డుని 6 లేన్ ప్లస్ 2 సైడ్ 2 అంటే ఆల్మోస్ట్ 8 లేన్గా చేయడానికి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరమైన వార్త. ఎందుకంటే ప్రతిరోజు యావరేజ్గా మంత్లీ 40 to 50 యాక్సిడెంట్లో చనిపోతున్నారు, ఎంతో మంది హ్యాండిక్యాప్డ్ అవుతున్నారు. లాస్ట్ వీకే మీ చౌటుపల్లి దగ్గర చూస్తే 2 డిఎస్పీలు ఒక ఏఎస్పీ, 2 డిఎస్పీ చనిపోయిన, ఏఎస్పీ క్రిటికల్గా ఇప్పటికీ హాస్పిటల్లో ఉన్నారు, 2 హాస్పిటల్లో ఉన్నారు. నేను అది కూడా ఫోటోగ్రాఫ్స్, యాక్సిడెంట్ ఫోటోగ్రాఫ్స్ కూడా చూపించాను. ఆయననే అంటాడు డెత్ రోడ్ ఫస్ట్. నేను నా రిప్రజెంటేషన్ చేయగానే డెత్ రోడ్గా పైరా పూస్తే అని చెప్పి నాకు నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన 6-7 రోడ్లలో ఫస్ట్ ఆ రోడ్ ఇచ్చిన. దేశంలోనే ఎక్కువ ట్రాఫిక్ ఉండి ఇవాళ 80,000 వెహికల్స్ పర్ డే సందర్భంలో వెంటనే 2 మంత్స్లోనే టెండర్ పిలిచి స్టార్ట్ చేస్తామని చెప్పినందుకు వారికి ఆ 2 రాష్ట్రాల ప్రజల తరఫున వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ముఖ్యమైన విషయం నేను ఎంపీగా ఉన్నప్పుడు కానీ అంతకుముందు 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, రెండోసారి వారి ఆవేదన పంచుకున్నప్పుడు వారు ఎమ్మడే చాలా స్పందించి నువ్వు ఎప్పటికెళ్ళి ఉండడం డెఫినెట్గా స్టార్ట్ చేపిస్తానని చెప్పిండు. రెండవది దీన్ని ఆగస్ట్ 15th రోజు ఫైనాన్స్ మీటింగ్ ఉంది, అందులో పెట్టేసి అప్రూవల్ చేసిన తర్వాత దాన్ని టెండర్లు పిలుస్తానని చెప్పడం. రెండవది ముఖ్యమైనది తెలంగాణకు మణిహారం ఓఆర్ఆర్ గతంలో కాంగ్రెస్ పార్టీ నిర్మించి హైదరాబాద్కు అభివృద్ధికి ఏ విధంగా నాంది పలికిందో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మరొక హైదరాబాద్ రూపురేఖలు మార్చే విధంగా ఇప్పటికే హైదరాబాద్లో అర్బనైజేషన్ ఎక్కువ పెరిగిన సందర్భంలో 2017లో రీజనల్ రింగ్ రోడ్ అనౌన్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అప్పుడు మొత్తం 50-50% ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ 50% స్టేట్ గవర్నమెంట్, 50% సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటట్టు యూటిలిటీ ఛార్జెస్ 400 crores అనేది అప్పుడు ఎస్టిమేట్ వేసిండ్రు. అంటే మధ్యలో ఏమైనా మిల్స్, రైస్ మిల్స్ లాంటి పెద్ద ఇండస్ట్రీస్ వచ్చినా, ఎలక్ట్రిసిటీ వచ్చినా అది స్టేట్ గవర్నమెంట్ చేస్తే ఎంఓయూలో పెట్టుకొని ఆ రోడ్ శాంక్షన్ చేస్తే 2023 వరకు 6% ల్యాండ్ ఎక్విజిషన్ చేసి మధ్యలో 2022లో శాంతి కుమార్ గారే చీఫ్ సెక్రటరీ ఉండేవంటే మేము యూటిలిటీ కట్టుకోం, మీరే కట్టుకోండి అని చెప్పి ఆమె లేఖ రాస్తే దానికి బదులుగా నేషనల్ హైవే చైర్మన్ సంతోష్ గారు అసలు మీరు ఎంఓయూలో ఒప్పుకున్న ప్రకారం కట్టలేదు కాబట్టి మేము రోడే క్యాన్సిల్ చేస్తున్నాం అని చెప్పింది. నేను మళ్ళీ మినిస్టర్ అయిన తర్వాత 3rd డేనే వచ్చి గడ్కరీ గారిని కలిసి మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారితో లేఖ రాపించి ఆ యూటిలిటీ కూడా యాజ్ పర్ ఎంఓయూ మేము కడతామని చెప్పినప్పుడు మళ్ళా ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ నేను కలిసినప్పుడు రిక్వెస్ట్ చేసిన, సార్ మా స్టేట్ పొజిషన్ చూసినాం, మొత్తం అప్పులు కుప్పలుగా మార్చిపోయిండు టీఆర్ఎస్ గవర్నమెంట్లో,
అది మీరు చేయండి అంటే ఆయన మీటింగ్లో ఎమ్మడే ఎగ్జామ్షన్ ఇచ్చి 17,000 కోట్లు మనం రింగ్ రోడ్ ఇస్తున్నాం, ఈ 400 కోట్లు ఎందుకంటే అది కూడా తీసేపించినాం. దానికి కూడా ధన్యవాదాలు. దాని తర్వాత నేను ఒక 1 year పాటు తీసి నార్థన్ పార్ట్ సంగారెడ్డి మొదలై చౌటుపల్లిలో ఎండ్ అయ్యే భువనగిరి పార్ట్కు సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ 96% కంప్లీట్ చేసాం. టెండర్లు కూడా పిలిచింది ఫస్ట్ 2 లేన్గా. తర్వాత ట్రాఫిక్ సర్వే చేస్తే ఇది కంప్లీట్ అయిన నాటికే ట్రాఫిక్ పెరుగుతుంది, 2035 విపరీతంగా పెరుగుతుంది రీజనల్ లింక్ రోడ్ అని చెప్పి 6 లేన్గా మార్చి ఇప్పుడు డిపిఆర్ 6 లేన్గా చేస్తుండ్రు. దాని ప్యాటేసీ అంటాం, ప్రాజెక్ట్ అప్రూవల్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీలో పెట్టి క్యాబినెట్లో పెట్టిన తర్వాతనే మళ్ళీ ఇప్పుడు దాని టెండర్ పిలవాలి కాబట్టి దాన్ని వారికి ఇవ్వడం జరిగింది. ఇది నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పంపిస్తాను, మీరు అక్కడ పరిశీలి చేసుకొని అప్రూవల్ చేసుకోండి అని చెప్తే మీరే దీన్ని స్పీడప్ చేయాలి సార్ అని చెప్పి కోరడం జరిగింది. నేను కూడా అవసరమైతే ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ అడిగాను. నెక్స్ట్ వీక్ వచ్చి ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసి త్వరగా దాన్ని క్యాబినెట్లో పెట్టాలి. ఎందుకంటే టెక్నికల్ కమిటీతో పాటు ప్రాజెక్ట్ అప్రూవ్ క్యాబినెట్లో అప్రూవ్ అయిన తర్వాతనే టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దాన్ని కూడా త్వరగానే వాళ్ళు టెక్నికల్ అప్రూవ్ చేస్తానని వారు హామీ ఇచ్చిండ్రు. నేను ప్రైమ్ మినిస్టర్ గారిని స్వయంగా కలిసి ముఖ్యమంత్రి గారు గతంలోనే ప్రైమ్ మినిస్టర్ గారికి కలవడం జరిగింది. దాంతోపాటు సదరన్ పార్ట్ మళ్ళీ చౌటుపల్లికి వెళ్ళి మళ్ళీ అంతా తిరుగుకుంటా సంగారెడ్డికి రావాలి. వాళ్ళ అలైన్మెంట్ కూడా ఫిక్స్ చేయలేదు. మేము అలైన్మెంట్ ఫిక్స్ చేయించి క్యాబినెట్ మన స్టేట్ గవర్నమెంట్ క్యాబినెట్లో అప్రూవ్ చేసి వారికి పంపడం జరిగింది. ఆ విషయాన్ని కూడా వారికి గుర్తు చేస్తూ దాన్ని కూడా ఫ్రీజింగ్ అంటే ఇప్పుడు మాది క్యాబినెట్లో అప్రూవ్ చేసినాం కాబట్టి ఫ్రీజింగ్ చేసినాం, దాన్ని కూడా అప్రూవల్ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. అదొక ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే అది వస్తే హైదరాబాద్ ఇప్పటికే మీరు ఫ్యూచర్ సిటీ మీద ఎట్లా డెవలప్ అవుతుందో మీరు చూస్తున్నారు. దాంతోపాటు రివైజ్ ఎస్టిమేట్ RRR అయిపోతే అది 2 monthsలోనే టెండర్ ప్రాసెస్ జనవరిలో కూడా మన డిసెంబర్లో కూడా స్టార్ట్ చేయాలని మా ప్రాసెస్. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ రోడ్డు నేను ఆయనకు వీడియో కూడా చూపించిన. నేను పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు 2020 కరోనా టైంలో కూడా నేను పార్లమెంట్ ఉంది ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్ అంటే వేర్ టోల్ గేట్ స్టార్ట్స్ జిఎంఆర్ రోడ్ స్టార్ట్ అయ్యే వరకు చిన్న రోడ్డు ఉండే 600 కోట్లతో యాన్యువల్ ప్లాన్లో నేను కోరగానే ఇమీడియట్గా నేను హైదరాబాద్లో నేను అప్పుడు కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు అటెండ్ అయితే యాజ్ పర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రిక్వెస్ట్ ఐఎమ్ శాంక్షన్ దిస్ అండర్ యాన్యువల్ ప్లాన్ అని చెప్పి 8 లేన్గా మల్కాపూర్ వరకు తీసినాం. దాని ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ నుంచి అంటే చింతలకుంట నుంచి హైదరాబాద్ అవతలో హైదరాబాద్ రేడియో స్టేషన్ ఉంటే అక్కడి వరకు డబుల్ డక్కర్ రోడ్డు ఇప్పుడు 8 కిలోమీటర్ ఎంతో నాగపూర్లో నిర్మించింది. కింద రోడ్ వస్తుంది, పైన నేషనల్ హైవే వస్తుంది, పైన నీకు మెట్రో వస్తుంది. దాన్ని హైదరాబాద్ వరకు మా ప్రపోజల్ phase 2లో మేము ఇక్కడ కేంద్రానికి సబ్మిట్ చేసాం కాబట్టి ఆ డబుల్ డక్కర్ రోడ్ వస్తుంది. ఎందుకంటే ఆ నుంచి అక్కడ దాదాపు 100 కాలనీలు 4-5 లక్షల పాపులేషన్ ఉంటుంది. సో నేను డబుల్ డక్కర్ రోడ్ అడిగినప్పుడు వెంటనే స్పందించి ట్రాఫిక్ పర్ డే 1 lakh ఉంటుంది, మాకు ఎల్బీ నగర్కి వెళ్ళి విజయవాడ రోడ్ ఎక్కడానికే 1 hour పడుతుందంటే డబుల్ డక్కర్ రోడ్డు కూడా పాజిటివ్గా స్పందించి కన్సర్న్ ఆఫీసర్ 1 lakh క్యారేజ్ మన వెంకరెడ్డి గారు అడిగినప్పుడు ఇచ్చినాం కాబట్టి ఆ వీడియో కూడా చూపించిన. ఆయన నాతో వెంకటరెడ్డి నా పేరు మెన్షన్ చేసుకొని చెప్పిన ట్రాఫిక్ ఇవన్నీ చెప్పిన లెక్కలతో సహా చెప్తే వెంటనే శాంక్షన్ చేస్తున్నానని చెప్పి వారు చెప్పడం ఆ ప్రాంత ప్రజలకు కూడా ఒక మంచి. ఎందుకంటే ఎన్నో కాలనీలో వాళ్ళు ఏంటంటే యూటర్న్ చేసుకుని రావాలంటే కొన్ని 100 కాలనీలు ఉన్నాయి. జ్యుడిషియల్ కాలనీ, సెక్రటరియట్ ఎంప్లాయీస్ కాలనీ, అన్ని కాలనీలు అక్కడనే ఉంటాయి. దాన్ని కూడా శాంక్షన్ చేస్తానని చెప్పినందుకు మంత్రి గారికి గడ్కరీ గారికి ధన్యవాదాలు. ఇంకా మిగిలిపోతే లాస్ట్ది మొయినాబాద్ రోడ్ అది 2021లో ఇదే గౌరవ గడ్కరీ గారు దాన్ని శాంక్షన్ చేపించి టెండర్ పిలవడం జరిగింది. దానికి సంబంధించిన ఫారెస్ట్ క్లియరెన్స్ లేట్ అవుతున్న సందర్భంలో దాన్ని రోడ్ స్టార్ట్ చేయలేదు. కాంట్రాక్టర్ వచ్చింది, క్యాంపులేషన్, ఫారెస్ట్ క్లియరెన్స్, కొన్ని చెట్లు కొందరు అక్కడ పర్యావరణవేత్తలు ఎన్జీటీకి వెళ్ళడం, దాంతో స్టే రావడంతో మొదలుపెట్టిన పనులు ఆగిపోయిన సందర్భంలో వారికి చెప్పడం జరిగింది. మీ లెవెల్లో మీరు ప్రయత్నం చేయండి, నేను కాంట్రాక్టర్ని పిలిచి వెంటనే స్టార్ట్ చేపిస్తానని చెప్పి
ఆ మొయినాబాద్ వికారాబాద్ అటు నుంచి కొడంగల్ సీఎం గారు కాన్ఫరెన్స్ పోయారు, విపరీతమైన యాక్సిడెంట్ జరిగే రోడ్ అది. దాన్ని కూడా ఈరోజు పరిష్కారం చేసుకున్నాం. ముఖ్యమైన విషయం మనందరికీ తెలుసు, దక్షిణ కాశీగా పిలువబడే శ్రీశైలం సంబంధించి రిజర్వ్ ఫారెస్ట్ నుంచి వెళ్తున్న ఎలివేటెడ్ కారిడార్ కూడా లాస్ట్ టైం నేను సీఎం గారు కలిసినప్పుడు గడ్కరీ గారిని రిక్వెస్ట్ చేసినాం. అప్పుడు వారు కొన్ని సలహాలు ఇచ్చి దీన్ని 4 లేన్గా చేయడం వీలు పడదు, ఫారెస్ట్ టైగర్ ఫారెస్ట్ కాబట్టి పర్మిషన్ రాదని చెప్పి ఆయననే అడ్వైజ్ ఇచ్చి మాకు ఆఫీసర్స్ అందరిని పిలిచి సింగిల్ పిల్లర్ మీద డబుల్ రోడ్ని వితౌట్ ఎక్కువ ఫారెస్ట్ పర్మిషన్ రాదు కాబట్టి ఆ విధంగా డిజైన్ చేయాలని డిపిఆర్కి ఆర్డర్ ఇచ్చిండు. ఈరోజు క్లియర్ కట్గా వారు చెప్పిండు, తప్పకుండా ఈ రోడ్డును పూర్తి చేస్తాం. 7,000 కోట్ల పైన ఖర్చు అయ్యే 62 కిలోమీటర్లు దాదాపు కల్వకుర్తి నుంచి శ్రీశైలం వరకు, అది ఆంధ్ర ప్రకాశం కానీ ఆంధ్ర స్టేట్కు 100 కిలోమీటర్ డిస్టెన్స్ తగ్గుతుంది. ఎలివేటెడ్ కారిడార్ కూడా వారు ఇన్ ప్రిన్సిపల్ కాదు ఓకే చేసి ఖచ్చితంగా ఈ రోడ్ శాంక్షన్ చేస్తానని చెప్పి చెప్పడం నిజంగా శ్రీశైలం వచ్చే భక్తులకు కానీ ఆంధ్ర ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఆ ఘాట్ రోడ్డు మీద ఎప్పుడు భయంగా పోయే విధంలో మీరు ప్రతి ఆదివారం సోమవారం చూడండి, మీరు లక్షల మంది ఉంటారు శ్రీశైలం, హైదరాబాద్కి వెళ్ళిపోయేవాళ్ళు. గతంలో ఛత్రపతి మహారాజు ద్వారా అక్కడి నుంచి గుర్రం మీద వచ్చేది అది శ్రీశైలం దర్శించుకుంటాను. ఇవన్నీ కూడా రిమైండ్ చేసిన వారికి గతంలో నేను సీఎం గారు చెప్పిన ఈరోజు మళ్ళీ చెప్తే డిపిఆర్ సర్వే అవుతుంది, త్వరలోనే దీన్ని అప్రూవల్ తీసుకొని కన్సల్టెంట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరొకసారి డిపార్ట్మెంట్తో సర్వే చేయించి ఖచ్చితంగా ఈ రోడ్డు చేస్తానని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మరొకసారి స్పెషల్గా, ఎందుకంటే మేము ఇది టాప్ ప్రియారిటీగా తీసుకున్నాం, ఎందుకంటే అక్కడ శ్రీశైలంలో రష్, విపరీతమైన రష్ ఆ రోడ్డు. ఇంకా 2 చిన్న విషయాలేది, అది సిఆర్ఎఫ్ సంబంధించి 980 crores సంబంధించిన రోడ్ లిస్ట్ వారికి ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు నెక్స్ట్ మండే వరకు మీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పంపండి, మా ఆఫీసర్తో కూర్చొని అది శాంక్షన్ చేస్తానని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఆ 1,000 కోట్ల రూపాయలు అదనంగా నేను వచ్చిన తర్వాత ఇది 3వసారి ఆయన శాంక్షన్ చేయడం. మధ్యలో లాస్ట్ 5 yearsలో సిఆర్ఎఫ్ సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండే ఇయ్యలే, ఆ గవర్నమెంట్ అడగాలి, వీళ్ళు ఇయ్యలే. మన పేమెంట్ కూడా అడ్వాన్స్, మా వర్క్ స్లో అవుతున్నాయి, మా దగ్గర బడ్జెట్ ప్రాబ్లం ఉందంటే 304 crores అడ్వాన్స్గా రిలీజ్ చేసి నేను ఒక లేఖ రాస్తే, దాంతోపాటు సేతు బంధు అనే కొత్త స్కీము, అది రైల్వే దగ్గర మనం అండర్ పాస్ కట్టినప్పుడు వర్షం వచ్చినప్పుడు ఏమైందంటే కింద ట్రాఫిక్ ఉండి మొత్తం ట్రాఫిక్ దాని మీద ఫ్లైఓవర్లు ఇస్తానికి 12 ప్రపోజల్ ఇచ్చినాం. స్టేట్ కాంట్రిబ్యూషన్ 107 crores, సెంట్రల్ గవర్నమెంట్ది 980 crores. దానికి కూడా మీరు వర్క్ వైజ్ లిస్ట్ ఇచ్చాను. ఫస్ట్ ప్రియారిటీ మీద 12 వర్క్లు, దాన్ని మీరు మీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మా ఆఫీసర్స్ కూర్చొని ఫైనల్ చేసి అది కూడా శాంక్షన్ చేస్తానని చెప్పడం. ఈరోజు తక్కువ సమయంలో నిన్న అపాయింట్మెంట్ అడగానే ఈరోజు ఇచ్చి, అక్కడ కొందరు కేంద్ర మంత్రులు ఉన్నా సరే ½ an hour పైన చర్చించి పాజిటివ్గా స్పందించి తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పెండింగ్ చాలా ఇంతకుముందు శాంక్షన్ చేసిన వర్క్స్ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ అన్ని కూడా టేకప్ చేసి అవన్నీ కూడా స్పీడప్గా నడుస్తున్నాయి. ఎగ్జాంపుల్ నల్గొండ బైపాస్ రోడ్ కానీ, ఇంకా ఖమ్మం సంబంధించి కానీ, నాగ్పూర్ మంచిర్యాల విజయవాడ రోడ్ కానీ, ఇవన్నీ కూడా ఫైనల్ స్టేజెస్లో ఉన్నాయి. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా స్పీడప్ చేసినాం. గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న పెండింగ్ రోడ్ల విషయంలో గడ్కరీ గారు అడగగానే స్పందించి ఇవన్నీ శాంక్షన్ చేస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా నితిన్ గడ్కరీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా తరఫున, మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారి తరఫున. ముఖ్యంగా ఈరోజు సంబంధించిన మీటింగ్లో ఈ శ్రీశైలం రోడ్డుని ఖచ్చితంగా చేస్తానని చెప్పి కేటగారికల్గా ఆయన ఓపెన్గా చెప్పింది. డబుల్ డెక్కర్ రోడ్డు చెప్పిన ఆయన ఈ విషయం, ఈ ట్రాఫిక్ ఇంతమంది యూటర్నీలు లక్షల మంది 5-6 లక్షల మంది ఆ ఏరియాలో ఉంటారని చెప్పేది చాలా చెప్పి డిస్కస్ చేసి వాళ్ళ ఆఫీసర్తో వీళ్ళు టేకప్ అని చెప్పిండు. ధన్యవాదాలు. మీరు సాగర్ రోడ్ ఆల్రెడీ 4 lane ఉన్నది. ఇప్పుడు హ్యామ్లో మేము రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 12,000 కోట్లతో మా డిపార్ట్మెంట్ ఫస్ట్ ఫేజ్లో 6,458 crores తోని ఈ వారం 10 రోజుల్లోనే రోడ్స్ అన్ని కూడా సీఎం గారు అప్రూవ్ చేసి నా ప్రపోజల్స్ని, దాన్ని కొన్ని డబుల్ రోడ్లు ఉన్నదాన్ని స్ట్రెంథనింగ్, కొన్ని 4 రోడ్లు అవసరాన్ని బట్టి స్టేట్ గవర్నమెంట్ 40%, 40-60 హ్యామ్ రోడ్స్ అంటే
యాన్యుటీ మోడల్ ఎన్హెచ్ఏ గతంలో పెట్టింది కదా, అదే పద్ధతిలో మా దగ్గర కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పటికి 8 రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. నాట్ టోల్ రోడ్స్, అవి స్టేట్ గవర్నమెంట్ 10%, 40%, 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తాం. మిగిలిన 30% కాంట్రాక్టర్ భరించాలని మేము పే చేస్తుంటాం రన్నింగ్ బిల్స్. 60% బ్యాంక్స్ తోని మేము లోన్ ఇప్పించుకొని 15 years లో మేము రీపేమెంట్ చేసుకుంటాం. దట్ ఈస్ ద హ్యామ్. అది 12,000 కోట్లతో R&B రోడ్ టేకప్ చేస్తున్నాం. అన్ని కూడా ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్లో ఈ రోడ్స్ 6,458 కోట్లకు సంబంధించి ఈ మంత్ ఎండింగ్ టెండర్లు పిలవడం జరుగుతుంది. అలాగే పంచాయతీరాజ్లో కూడా 17,000 కోట్లతో. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే పోయిన లాస్ట్ 5 years కేసీఆర్ రోడ్ అనేది మర్చిపోయింది. తెలంగాణ భవన్ సంబంధించి ఇప్పుడు మా ఇక్కడ రెసిడెంట్ మన శశాంక్ గోయల్ గారితో కూడా మాట్లాడినాం. మొన్న సీఎం గారితో లాస్ట్ వీక్ కూడా చర్చించినాం. దాని ఫస్ట్ పటౌడ్ హౌస్ దగ్గర ఉన్న దాంట్లో నిర్మించాలని ప్లాన్స్ కూడా అయిపోయినాయి. రెండవది పక్కకున్న మన శబరి పక్కన ఉన్న దాన్ని కేంద్ర ప్రభుత్వం ఇది మాకు ఇవ్వండి, ఎక్స్చేంజ్ లో మీకు వేరే ల్యాండ్ ఇక్కడ మంచి ల్యాండ్ ఇస్తాం, ఎక్కువ ఇస్తామని చెప్పి ఆ ప్రపోజల్ నడుస్తున్నది. ఈ ఫస్ట్ అయితే పటౌడ్ హౌస్ ఆపోజిట్ టు ఎగ్జాక్ట్ నాట్ ఆపోజిట్ పక్కకున్న పటౌడ్ హౌస్ లో 2 months లోనే టెండర్స్ పిలిచి దాన్ని పీపీపీ మోడల్లా ఏ విధంగా చేయాలనో ఇక్కడ రెస్ట్రిక్షన్స్ పర్మిషన్స్కే చాలా టైం పడుతుందంట. దానికోసం మన సీఎం గారితో కూడా రివ్యూ చేయడం జరిగింది హైదరాబాద్ లో. దాన్ని త్వరలోనే 2-3 months లోనే డిసిషన్ తీసుకుని టెండర్లు పెట్టి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అరే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ల్యాండ్ అయ్యేలా ఆయనకు. నేను అయిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి సీఎం గారితో మాట్లాడి వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయ్యి మీరందరూ ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీ గారిని పంపించడం, వాళ్ళు లేక ఓకే మీకు ఈ పోర్షన్ కావాలని మనం అడిగిన ప్రాంతాన్ని ఇవ్వడం, 40-58 రేషియోలో ఇవ్వడం. దాన్ని మనం వెంబడే మనం గౌరవ ముఖ్యమంత్రి గారు స్టేట్ రీఆర్గనైజేషన్ ప్రకారం ఈ రేషియోలో మాకు ఈ ల్యాండ్ స్టేట్ ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది కాబట్టి మాకు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఇవ్వగానే వారు కూడా ఒప్పుకోవడం జరిగింది. సో మన కంట్రోల్లో ఉన్నది కాబట్టి త్వరగా స్టార్ట్ చేయాలనే ప్లాను. బట్ మీకు అందరికీ తెలుసు కదా రాష్ట్రాన్ని ఎట్లా చేసిందంటే అప్పులు కుప్పలుగా చేసి ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్లు అప్పు చేసి ఏ బ్యాంకు వాళ్ళు కూడా అప్పులు ఇవ్వని పరిస్థితుల ఈ రాష్ట్రాన్ని ఒక షేప్ తీసుకొస్తూ పెట్టని పథకాలు ఒక 20,000 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నల్గొండలో టెండర్ అయిపోయి వర్క్ కూడా స్టార్ట్ చేసినాం. కొడంగల్లో స్టార్ట్ అయింది, మధురలో స్టార్ట్ అయింది. అసలు ఎవరు మేము ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పలే. ఎందుకంటే పిల్లలకు నాణ్యమైన విద్యని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీ అందరూ ఒకటే దగ్గర ఉండి మంచి వాతావరణంలో స్పోర్ట్స్ ఫెసిలిటీతో ఉండాలని అలాంటి పెద్ద కార్యక్రమం నుంచి పేదవాడు సన్నం బియ్యం తినే రేషన్ కార్డులని కొత్త కార్డులు 12 ఏళ్లు రేషన్ కార్డు ఇవ్వలే. అంటే మేము వచ్చిన కూడా 1.5 year ప్రాసెస్ పట్టిందని. టాప్ ప్రయారిటీలో ఉన్నది సీఎం గారు. అందుకనే కదా వాళ్ళు ల్యాండ్ అలాట్ చేసుకోలేకపోయినా స్టేట్ గవర్నమెంట్ తో అప్రూవల్ తీసుకొని మన సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి వెళ్ళి అప్రూవల్ తీసుకొని డిపిఆర్ ప్లాన్స్ అన్ని కూడా రెడీ అయిపోయినాయి. ప్లాన్స్ కూడా ముందు మీకు చూపిస్తాం. దాన్ని పర్మిషన్ స్టేజ్లో ఉన్నది, పర్మిషన్ అప్లై చేసిన స్టేజ్లో ఉన్నది. దాన్ని 2-3 విధాలుగా ఆలోచిస్తాం. ఇక్కడ మీకు తెలిసి కట్టాలంటే చాలా పర్మిషన్ రావాలి. హై సెక్యూరిటీ ఏరియా ఇది. సో దాన్ని మ్యాక్సిమం 2 months లోనే వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. టెండర్ ప్రాసెస్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి. సీఎం గారు మేము ఎప్పుడు కలిసి దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్నటువంటి మీరు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం రాష్ట్రంలో కూడా బాగా చేస్తున్నారు. కానీ మీ సోదరికి కూడా మంత్రి పదవి ఇస్తే ఇంకా మరింత బాగుంటుంది, నేను ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి పదే తన ఆవేదన వ్యక్తం చేస్తాను. ఏం కామెంట్ చేస్తారు సార్? అంటే నేను మంత్రి పదవి ఇచ్చే స్టేజ్ లో ఉన్నాను. నేను మద్దతు ఇవ్వలేరా? మద్దతు కాదు, ఇది జాతీయ పార్టీ. జాతీయ పార్టీలో కొన్ని సిస్టమ్ దాని ప్రకారం పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. సీఎం గారిని అభిప్రాయాలు తీసుకుంటారు. ముఖ్యమంత్రిగా సీఎం గారు మంత్రివర్గాన్ని నియమించే అవకాశం కేంద్ర జాతీయ పార్టీ కాబట్టి ఇక్కడ వాళ్ళ పర్మిషన్తోని ఆయన చేయడం జరుగుతుంది. అందులో మా ప్రమేయం కానీ ఎవరి ప్రమేయం కానీ ఉన్నదల్లా. అది ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు మాట ఇచ్చిన సంగతి మా ముందులో మాట ఇయ్యారు కదా. నేను ఇప్పుడు వాళ్ళు మాట ఇచ్చి ఇస్తే సంతోషమే, ఇస్తే సంతోషపడతాం. కానీ
కేంద్రంలో అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కూర్చొని నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు. నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను. అందుకనే మీరు ఇప్పుడు ఒక పార్టీ, ఒక రీజనల్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉండి దళితులు ముఖ్యమంత్రి చేస్తా, మెడ తీసేసుకుంటా, డబుల్ బెడ్రూమ్ కడతా అని చెప్పి ముక్కలయ్యి అన్నా చెల్లెలు రోడ్డు మీద పడి కొట్టుకుంటుంటే ఆ ప్రశ్నలు అడిగితే దానికి ఏమైనా మనం సమాధానం చెప్పొచ్చు. ఎందుకంటే అది రీజనల్ పార్టీ కాబట్టి. ఈ జాతీయ పార్టీలో నేను ఒక మంత్రివర్గం సభ్యుని, సీనియర్ వన్ ఆఫ్ ది సీనియర్ మెంబర్ అనుకోండి. 6 టైమ్స్ గెలిచిన దాంట్లో కాంగ్రెస్ పార్టీలో నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 6 టైమ్స్, ఆయన మధ్యలో 3 నెలలు ఎక్స్ట్రా 7th టైం గెలిచాను. నేను 6 టైమ్స్ గెలిచాను. నేను ఆర్గనైజేషన్లో ఎన్ఎస్ఓ యూత్ కాంగ్రెస్కి వెళ్ళి ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్, సీఎం, దెన్ హైకమాండ్ వాళ్ళు మాట్లాడతారు. మీరు రాష్ట్రంలో జరిగే పరిస్థితులు ఏమైనా అడుగుతుంటే ఇది ఫస్ట్ మీరు నా ప్రియారిటీ ఐటమ్ నాది నేషనల్ అవి ఇన్ని ఈ రోజు అన్ని ఆయనతో అప్రూవ్ చేయించుకున్నా. అందులో కాదు, వాళ్ళక్కడ రాష్ట్రంలో ఒక గంభీరమైన అవినీతి బయటపడ్డది. ఒక ప్రసిద్ధ కోవిదుడు దేశ చరిత్రలో, న్యాయ చరిత్రలో ఘోష్ గారంటే ప్రత్యేక స్థానం ఉన్న వ్యక్తి. సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు జడ్జి వెస్ట్ బెంగాల్లో, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర చీఫ్ జస్టిస్గా, లోక్పాల్ మొదటి కమిటీ హెడ్గా వారు ఇచ్చిన జడ్జిమెంట్స్ కానీ ఎక్కడ కూడా విమర్శించే స్థాయిలోని వ్యక్తి. అంత పెద్ద కరప్షన్ విషయం ఆయన ఇచ్చిన రిపోర్టు నిన్న మేము ప్రెస్లో క్యాబినెట్కి మాకు బ్రీఫ్ చేసి మినిస్టర్ సీఎం గారికి వారు ఇస్తే 31 జూలై మాకు నిన్న స్పెషల్ క్యాబినెట్లో బ్రీఫ్ చేసి దాన్ని నిన్న మీ ప్రెస్లో మొత్తం ఓపెన్గా చెప్పినా మీరు అందరూ చూసింది. దాని మీద అడిగితే ప్రజాధనాన్ని ఏ విధంగా అడిగితే చాలా సంతోషపడతాను. నేను ఇంటర్నల్ పాలిటిక్స్లో మాట్లాడడానికి నాకు కేటీఆర్ కింద కేసీఆర్ మాట్లాడాలి కదా. రేపు అసెంబ్లీ సమావేశాలు పెట్టి మా ముఖ్యమంత్రి గారు అందరి అభిప్రాయాలు దాని ముందు పెడతామని చెప్పిన ఘోష్ కమిటీ యాజ్ ఇట్ ఈజ్గా ఆయన చెప్పిన అన్ని మూడో ముందు పెట్టి కేసీఆర్ కూడా పాల్గొని హరీష్ రావు గారు, ఈటల రాజేందర్ గారు కానీ ఇతర పార్టీలు అందరికీ అవకాశం ఇస్తారు. అందులో చెప్పమని చెప్పండి. నేను కేసీఆర్ గారు అసెంబ్లీ వచ్చి మైక్ అడిగినప్పుడు కట్ చేస్తే మీరు ఆ విషయం అడగాలి. ఆయన నందగిరి హిల్స్ లో ఉండి ఆ నుంచి 10 నిమిషాలు వచ్చి అసెంబ్లీకి రాడు. అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుడు అన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్ష నాయకుడికి అంతే బాధ్యత ఉంటుంది. మాకు సరిపోని సభ్యులు లేనప్పుడు అధీర్ రంజన్ చౌదరి నాయకత్వంలో మేమందరం, మాకు అఫీషియల్ అపోజిషన్ లేకున్నా అందరం రోజు అటెండ్ అయినాం. ఖర్గే గారు లోక్సభలో నాయకునిగా అప్పుడు మాకు లేకుండే ప్రతిపక్ష హోదా, అయినా రెగ్యులర్గా ఆ వయసులో కూడా వచ్చింది. ఇప్పుడు రాజ్యసభలో కూడా ఆ ఏజ్లో కూడా రెగ్యులర్గా ప్రభుత్వాన్ని ప్రతి విషయంలో ఇస్తున్నాం. అంత ప్రముఖమైన పాత్ర. ఒక విధంగా చెప్పాలంటే పాలక పక్షం కంటే ప్రతిపక్షం. మా బట్టి విక్రమార్ గారు 5 సభ్యులు ఉన్నారు, 13 మందిని ఆయన కొనేస్తే 5 సభ్యులతోని నాన్ స్టాప్ 5 ఏళ్లు కొట్లాడిండు. ఎందుకు కేసీఆర్ గారు సభకు రారు? నీకు అధికారం లేకపోతే అంటే నీకు ప్రజాస్వామ్యం నమ్మకం లేదా? లేకపోతే ప్రజలంటే ప్రతిపక్ష పాత్ర అంటే నీకు లేదా? ఎవరైనా కానీ ఏ స్టేట్లో అయినా ప్రతిపక్ష నాయకుడు సభకు రాలేదంటే ప్రజలు అవమానపరిచినట్టు. లేకుంటే ఆయన స్థానంలో ఇంకొని పెట్టాలి, అక్కడొచ్చి మాట్లాడాలి. ఇవన్నీ అక్కడ మాట్లాడాలనే అసెంబ్లీ డేట్ని మా ముఖ్యమంత్రి గారు, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ వారు కూర్చొని డిసైడ్ చేస్తారు. అప్పుడు ఆ చర్చలో ఆయన పాల్గొని దాని తర్వాత ఏం చేయాలనో ముఖ్యమంత్రి గారు దానికి రిపోర్ట్ అయితే డీటెయిల్గా ఉన్నది కాబట్టి అందుకే దాని డెప్త్గా మనం పోలేము అందరం కూడా. ఇక అవన్నీ డెప్త్గా నేను మనం దానికి చెప్పలేను. అంటే ప్రశ్నించేది వేరు. కమిటీ ఘోష్ కమిటీ గారు ఇచ్చిన వరకే మనం పరిమితం అవుదాం. వారిచ్చిన రిపోర్ట్లో ఈ మినిస్టర్స్ క్యాబినెట్ లో చర్చించిన ఒక మినిస్టర్ చెప్పిండు, చర్చించలేదని ఘోష్ కమిటీ గారు ఇచ్చిన ఎగ్జాంపుల్ చెప్తున్నా. కక్ష సాధిస్తానికి పార్టీ ఉంటే కదా అక్కడ. మాకేమైనా పార్లమెంట్లో 9 స్థానాలలో 3వ స్థానం పోయి 7 స్థానాలలో డిపాజిట్లు పోగొట్టుకున్న ఆ పార్టీ గురించి
మాకెందుకు భయం ఉంటుందండి? అది పార్టీనా? ఉన్నదా పార్టీ? చెల్లో ఏమంటది? మా నాయన చుట్టూ దయ్యాలు ఉన్నాయంటది. ఒకసారి ఏమంటాడు, ఈ చెల్లె ఏమంటది, లిల్లి పుట్టుకాళ్ళు వచ్చి లేనిపోని చెప్తుందంటారు. నాకేం తెలుసు? మీరు చెప్పాలి. మన్నో ఆయన ఉండదు. ఈ లిల్లి పుట్టడానికి ఒక ప్రముఖ నాయకుడి పాత్ర ఉందంట. వాళ్ళ సొంత పార్టీలో ప్రముఖ నాయకుడు అంటే ఎవరో మీరు చెప్పాలి. అంత అస్తవ్యస్తమైన పార్టీ మాకేం పోటీ అంటున్నా. అరే ఇయ్యాల కాదు ప్రముఖ నాయకుడు వాళ్ళ పార్టీలో అని చెప్పింది క్లియర్ గా. నువ్వు ఇంత వాళ్ళ పార్టీలో ప్రముఖ నాయకుడి పాత్ర ఉంది, లిల్లి పుట్టు గారిని నా మీద తోలుతుందని చెప్తున్నాను. ఇవన్నీ నాన్ సీరియస్ ఇష్యూ, అవసరం లేని ఇష్యూ, టైం వేస్ట్. కానీ మీతో చేస్తే మాట్లాడాలని మీరు అడిగిన దానికి చెప్తున్నా. బట్ మై పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనిషి ప్రాణం చాలా ఇంపార్టెంట్. అప్పుడు అమెరికా ఈజ్ గ్రేట్ బికాజ్ అమెరికన్ రోడ్స్ ఈజ్ గుడ్ అని చెప్పి అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ గారు అప్పుడు చెప్పిండ్రు. ఇలా అభివృద్ధి సూచికలు ఏంటంటే రోడ్లు మంచుకున్న స్టేట్ తొందరగా డెవలప్ అవుతుంది, ఫాస్ట్ డెవలప్. అందుకనే కదా ఇప్పుడు మా ప్రభుత్వం వేసిన రోడ్లు చూడండి, 6,500 కోట్లు. నేను నాన్ ప్లాన్ కింద శాంక్షన్ చేసిన నేను మినిస్టర్గా. ఆ రోడ్స్ నడితే క్వాలిటీ చూడండి. నేను ఎట్లా పర్ఫెక్ట్ గా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం మేము. ఇప్పుడు వచ్చే హ్యామ్ రోడ్స్ కానీ నేషనల్ హైవేస్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నేషనల్ హైవేస్ అన్ని కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో మా ఇంజనీర్స్ R&B నా శాఖ వాళ్ళే చూస్తారు. నేను రెగ్యులర్ గా క్వాలిటీ కూడా మానిటర్ చేసుకుంటాం. అందుకని దాని దగ్గర ఎక్కడ మేము ఈవెన్ నేషనల్ హైవే కూడా కాంప్రమైజ్ కాదు. మోర్త్ కానీ నేషనల్ హైవే కూడా రోడ్స్ విషయంలో క్వాలిటీ విషయంలో మేము హైదరాబాద్ వరంగల్ వేసినాం చూడండి. సిమెంట్ రోడ్ మన్మోహన్ సింగ్ గారు వేసినప్పుడు రోడ్ ఎక్కడ ఒక చిన్న కంకర లేవలే. మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన రోడ్ అది తానంచెల్ల నక్కడికెళ్ళి తానంచెల్ల పోయే రోడ్ కానీ మీరు వచ్చి చూడండి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్. సంగారెడ్డికి వెళ్ళి మన ఆందోళనకి వెళ్ళి మన కందికి వెళ్ళి వయా ఆందోళన నుంచి నాందేడ్ పోయే రోడ్ చూడండి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్. మొత్తం నువ్వు వేరే ఫారిన్ కంట్రీలో ఉన్నట్టుంటది. ఎక్కడ ఒక విలేజ్ టచ్ కాదు. అందులో ఏం లేదు. క్వాలిటీ విషయంలో పర్ఫెక్ట్ మెయింటైన్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు సంబంధం లేని విషయాల గురించి ఇవన్నీ నాకు సంబంధం లేని విషయాలన్నీ నన్ను అడిగినా నేను చెప్పా. నాదేందా అఫీషియల్ డ్యూటీ. ఈ రోజు గడ్కరీ గారు నేను అడిగినా ఇవాళ క్లియర్ గా ఎలివేటెడ్ కారిడార్ గురించి మాట ఇవ్వడం తప్పకుండా చేస్తానని చెప్పి ఆ నోటికెళ్ళి వెళ్ళిందంటే గడ్కరీ గారు తెలుసు. హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా. పార్టీలకు అతీతంగా వారు ఏ పార్టీ అయినా సరే ఆయన పాజిటివ్ గా స్పందిస్తూ నేను ఎంపీగా ఉన్నప్పుడు 4,000 కోట్ల రోడ్డు తెచ్చుకున్నా. 4,500 కోట్ల రోడ్డు 95% కంప్లీట్ అయినాయి. ఆపోజిషన్ ఎంపీగా నేను అసెంబ్లీ పార్లమెంట్ లో మాట్లాడినా, ఇంటికి పోయి కలిసినా, ఆఫీస్ కలిసినా అన్ని రోడ్స్ తీసుకొచ్చింది. నా పార్లమెంట్ అన్ని కవర్ అయ్యే విధంగా. అలాంటి మంత్రిగా ఉన్నప్పుడు పార్టీలకు అది సంబంధం లేదు. డెవలప్మెంట్ విషయంలో ఈ రోజు మాట్లాడినాం. రేపు పొలిటికల్ గా మీరు దండాకు చెవుకొస్తారు కాబట్టి జంతర్ మంది దగ్గర అప్పుడు ఏమైనా ఉంటే ఇవన్నీ మాట్లాడదాం. బట్ పొలిటికల్ విషయంలో రాజగోపాల్ విషయంలో నో కామెంట్స్. ఎందుకంటే నాకు సంబంధం లేని విషయం. నాది మీ హైకమాండ్ చెప్పే పరిస్థితి కానీ హైకమాండ్ దగ్గర పోయి మంత్రి పదవి అసలు నేనే ఢిల్లీకి రాలేదు, మంత్రి పదవి అడగలేదు. ఒకప్పుడు నాకు 3 సంవత్సరాల కాలం ఉన్నప్పుడు నాకు 3 సంవత్సరాల సమయం ఉన్న తెలంగాణ ఆలస్యమై పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే మంత్రి పదవి వదిలిపెట్టిన వాడిని మంత్రి పదవి గురించి పెద్ద నాకంతా దాని గురించి డిస్కషన్ కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అంటే నేను పాలిటిక్స్ లో బ్రదరు ఇవి అని హైకమాండ్ వాట్ ఎవర్ హైకమాండ్ నిర్ణయాన్ని పాటించే వ్యక్తిగా హైకమాండ్ ఏది నిర్ణయం తీసుకున్నా దాన్ని మేము సమర్థిస్తాం. నేను ఒకటి చెప్తున్నా, నా విషయంలో మంత్రి పదవి అప్పుడు ఎక్స్పాన్షన్ అప్పుడు అందరూ వచ్చింది, నేను వచ్చినా చెప్పండి. మీరు మంత్రి అయినా 4వ రోజు గడ్కరీ గారికి వచ్చినా వారికి సన్మానం చేసి సార్ మళ్ళా నీ కన్సర్న్ మినిస్టర్ అయినా నాకు ఈ రోడ్లు కావాలంటే అప్పుడే జిఎంఆర్ని క్యాన్సిల్ చేసిండు. నేషనల్ డిపిఆర్ పిలిచిండు. ఇంత ఫాస్ట్ గా హైదరాబాద్ రోడ్డు చేపిస్తున్నారు. అంటే నాకు సీఎం రేసులు లేను, మంత్రి పదవి రేసులు. వాళ్ళు ఈ మంత్రి పదవి ఇచ్చింది తీసుకున్నా. 2009లో కూడా జానారెడ్డి గారిని డ్రాప్ చేసి హోమ్ మినిస్టర్ గా ఉన్న అతన్ని నా ఒక్కరికి అవకాశం ఇచ్చింది. అంత పెద్ద జిల్లాకి 7 గెలిస్తే హైకమాండ్ రాజశేఖర రెడ్డి గారు నా ఒక్కరికి అవకాశం ఇచ్చారు. అప్పుడు తెలంగాణ విషయంలో పిల్లలు చనిపోతుంటే పిల్లలకు చావకూడదు, అవసరం ఉంటే మనం త్యాగాలు చేయాలని మంత్రి పదవి చేసి సోనియా గాంధీ వచ్చి కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి మా ఎంపీలతో పాటు మేమందరం కూడా ఆ రోజు తెలంగాణ సాధించడంలో పదవులు వదిలిపెట్టుకుంది. కాబట్టి మంత్రి పదవి అనేది నా దృష్టిలో పెద్ద డిస్కషన్ కాదు.
నా విషయంలో మీరు సీనియర్ జూనియర్ సీనియర్ ఐఎమ్ 100% సీనియర్. బట్ నాకు మంత్రి పదవుల మీద పెద్ద అంతా ఇంట్రెస్ట్ ఉండదు. నాకు ఐఎమ్ ఓన్లీ అదే రూలింగ్ పార్టీగా డెవలప్మెంట్ అనేది నా ఒకటి. నాట్ ఓన్లీ మై డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏ విషయం ఉన్నా నా దగ్గర కొన్ని వేల మంది వస్తుంటారు. అందరినీ కలవడం, ఎక్కడ పిలిచినా వెళ్ళడం, పిలవకున్నా వెళ్ళడం, ప్రజల కోసం తెలంగాణ ఈ టర్మే కాదు మళ్ళీ 5 ఏళ్ళు కూడా కాంగ్రెసే ఉంటుంది. మీరు ఒకటి రాసి పెట్టుకోండి, మీరు ఖచ్చితంగా మీరు ఒకటే రాసి పెట్టుకోండి. కిషన్ రెడ్డి గారు ఏం అడ్డుకోలేం. ఫస్ట్ రాగానే వేర్ ఇస్ కోమటిరెడ్డి అన్నాడు, నన్ను పిలిచిండు. మా ఎంపీలు కూడా వచ్చిండ్రు. కిరణ్ కుమార్ రెడ్డి, నా సీట్లో గెలిచిన మా సోదరుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, బల్లాం నాయక్ గారు, రఘురామ్ రెడ్డి గారు, జితేందర్ రెడ్డి గారు, ఇంకా వంశీకృష్ణ గారు, ఎల్బీనాథ్ మల్లెడ్డి రంగారెడ్డి గారు వచ్చిండు, మా సి ధర్మారెడ్డి గారు వచ్చిండు. ఫస్ట్ నన్ను పిలిచిండు. ఒక 1/2 అవర్ 35 మినిట్స్ డిస్కషన్ మాట్లాడి అన్ని కూడా సంతోషకరమైన వార్త చెప్పింది. ఈరోజు అన్ని కూడా ఒక ప్లాన్ ప్రకారం ఇది చేద్దాం, ఈ టైంలో స్టార్ట్ చేస్తా, ఈ టైంలో స్టార్ట్ చేస్తా, ఆగిపోయిన మన్నెగూడ రోడ్డు కూడా స్టార్ట్ చేపిస్తానని చెప్పడం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. ఈరోజు వారు ఆయన అడ్డుకున్నా, ఎవరు అడ్డుకున్నా, ఆయన అడ్డుకుంటాడు అనుకోలేదు. అడ్డుకున్నా కానీ ఆగే మనిషి కాదు గడ్కరీ గారు. హైవే మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రపంచంలోనే ఇలా భారతదేశంలో వేగంగా రోడ్డు నిర్మించడంలో అప్పుడు వాజ్పేయి గారు పెట్టిదాన్ని యూపీఏ ప్రభుత్వం కంటిన్యూ చేసింది. దాన్ని గడ్కరీ గారు స్పీడప్ చేసిండ్రు. ఎవరు ఆగితే ఎవరు ఆపమని చెప్తే ఆగే మనిషి కాదు గడ్కరీ గారు. ఎందుకంటే ఆపోజిషన్ ఎంపీగా నాకు 4,000 కోట్లు నా పార్లమెంట్కి ఇచ్చినప్పుడు ఎందుకు ఆపాలి? అందుకనే మనకు ఎవరు అవసరం లేదు. కిషన్ రెడ్డి గారు సహకారం తీసుకుంటాం. బండి సంజయ్ గారు కూడా ఎప్పుడు కూడా నాతో మాట్లాడితే ఏ విషయం ఉన్నా చెప్పన్నా స్టేట్కి సంబంధించి. కిషన్ రెడ్డి గారు కూడా గడ్కరీ వచ్చే ముందు నాతో 10 నిమిషాలు మాట్లాడండి. తప్పకుండా మీరు రోడ్స్ కోసం వచ్చినాను, తప్పకుండా మా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి వారు కూడా నాతో మాట్లాడి చెప్పడం జరిగింది. మనం ఇవన్నీ కూడా మనం ఈ రోడ్స్ అనేది ఇది నేషనల్ గ్రోత్. నెక్స్ట్ గ్రామాలలో ఇండస్ట్రీస్ రావాలన్నా, మండల ఇండస్ట్రీస్ రావాలన్నా, అన్ఎంప్లాయ్మెంట్ పోవాలన్నా రోడ్స్ మంచిగా ఉన్నప్పుడే ఇంటీరియర్ ప్లేస్కి ఇండస్ట్రీస్ వస్తాయి. ప్లస్ రోడ్ సేఫ్టీ, మనుషులు చనిపోకూడదు. యాక్సిడెంట్ అయితే ఆ కుటుంబం అప్పులపాలవుతుంది. ఈ అన్ని విషయాలలో పార్టీలను చూడకుండా చేస్తున్న గడ్కరీ గారికి ధన్యవాదాలు.